హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రిష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి. ఈరోజు అయితే ఏంటి ఇంత యాక్టివ్ అంటున్నా, ఈరోజు అయితే నా ఫేవరెట్ టిఫిన్ అండి పెసరట్టు. ఇంకా ఎలా చేయాలి ఏంటని అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం. పెసర్లు అయితే నానబెట్టేసాను నైటే. ఇంకా ఇప్పుడైతే మిక్సీ పడుతున్నా, నా కోసం ఇంకా చిన్న కోసం మాత్రమే ఇవి. ఇంకా పెసర్లు అయితే మిక్సీలో వేసుకున్నా, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇంకా దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా చూసారు కానీ ఫ్రెండ్స్, మంచిగా పేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ వేసుకుందాం. ఇంకా పెంక వేడైపోయింది. ఇంక ఇప్పుడు దోశ అయితే వేసుకోవడమే. నాకైతే పెసరట్టు చాలా ఇష్టం అండి, అలాగే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. కాకపోతే ఈరోజు మాత్రం మా పెద్దోడు అలాగే మా హస్బెండ్ అయితే వాళ్ళు ఉప్మా తినేసి వెళ్ళారు. నాకు మా చిన్నోడికి మాత్రం ఉప్మా అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. అందుకోసం అయితే నేనైతే ఇలా పెసరట్టు వేసుకుంటున్నాను. పెసరట్టు ఊరికే తింటే బాగుంటుందా? ఇలా ఆనియన్స్ వేసుకొని మంచి కాల్చిన తర్వాత తింటే ఏమైనా ఉంటుందా? చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఫుల్గా నచ్చుతుంది. ఎవరైనా ఈజీగా 4-5 కుమ్మాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెవరైనా అల్లం తింటా అంటే మాత్రం పైనుంచి అల్లం వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఇలా పైనుంచి. నచ్చింది ఏదైనా సరే ఎప్పుడైనా ఎవరైనా ఎంత పని ఉన్నా చేసుకుని తినాలి. ఎందుకంటే మన కోసం మనం టైం కేటాయించుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు జనరేషన్లో ఎవరి లైఫ్ వాళ్ళే బిజీగా ఉన్నారు, ఎవరు మనకు చేసి పెట్టరు. కొంతమంది అంటే అందరు చేసుకోరని కాదు, తప్పుగా అనుకోవద్దు. కొంతమంది ఏంటంటే సర్లే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోద్ది అనుకుంటారు. అన్నిట్లో లైఫ్ అంతా ఎలాగో అడ్జస్ట్ అయిపోతూనే ఉంటారు. అంటే అందరు చేసుకొని తినారని అయితే కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే లైఫ్ అంతా మనం ఎప్పుడు అడ్జస్ట్ అవుతూనే బిజీగానే ఉంటాం కదా. మన లైఫ్ అంతా కూడా అట్లీస్ట్ మన కోసం మనం ఏదైనా టైం కేటాయించి మన కోసం ఏదైనా చేసుకుంటామంటే ఫుడ్ తప్పితే ఏది ఉండదు. అందుకే నేనైతే అందరికి అదే చెప్తాను. నేను మాత్రం అట్లీస్ట్ మన కోసం మనకు నచ్చిన ఫుడ్ అయినా మనం చేసుకొని తినాలి అని అంటాను. అంటే కొంతమందికి టైం ఉన్నా కొంతమంది ఎందుకులే అని లైట్ తీసుకుంటారు. నాకైతే వాళ్ళు ఎందుకో అనిపించదు. అది ఎంత టైం అయినా సరే చేసుకొని తినాలి అంటే తినాలి అనిపిస్తుంది. ఇంకా దోశ అయితే మంచి కాలింది ఫ్రెండ్స్. ఇంకో వైపు తిప్పేస్తున్నాం, ఎందుకంటే ఆనియన్స్ కూడా మంచి ఫ్రై అవుతాయి. చాలా బాగుంటుంది తింటే, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కనుక చేసుకుంటే దోశ. దీనికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే నేనైతే ఈరోజు కొబ్బరి చట్నీ చేయలేదు, ఎందుకంటే లంచ్లో అదే చేస్తాను కొబ్బరి చట్నీ. అందుకోసం అయితే ఇప్పుడు చేయలేదు. ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఫుల్ స్పైసీగా మంచిగా మిర్చి ఎక్కువ వేసి చేసుకుంటున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దోశ తీసేసుకుందాం. మంచిగా కాలింది చూసారా, ఆనియన్స్ ఎంత బ్రౌన్గా అయిపోయాయో మంచిగా, చాలా బాగుంది కదా. ఇంకా దోశ అయితే అయింది, టేస్ట్ చేసేద్దాం మీకు కూడా. సూపర్ ఉందండి. అసలు ఏదేమైనా దోశ అంటే పెసరట్టేనండి. పెసరట్టు మీకు ఏది రాదు, కానీ దీనికి కాంబినేషన్ అల్లం చట్నీ ఇంకా కొబ్బరి చట్నీ ఉంటే సూపర్ అండి. అసలు అద్రిపోద్ది, అంత ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు చేయలేదు ఎందుకని అడుగుతారేమో, కాకపోతే నేను ఈరోజు చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొబ్బరి చట్నీ నేను లంచ్లో చేస్తున్నాను. ఎందుకంటే వినాయక చవితికి 2 days అవుతుంది కదా, వినాయక చవితి అయ్యి 2 days నుంచి కొబ్బరికాయలు అన్నీ అలాగే ఉన్నాయి. ఈరోజు అయితే అవన్నీ చట్నీ చేస్తాను, లంచ్లోకి అయితే సరిపోతుంది. ఇంకా చేసేసి కొంచెం ఏదైనా ఫ్రై కర్రీ చేస్తే అయిపోతుంది అనేసి నేను లంచ్లోకి పెట్టాను. ఇంకా మార్నింగ్ అయితే జస్ట్ లేసి పూజ అయిపోయింది, కిచెన్లోకి వచ్చేసా. పిల్లలకు ఆకలి అవుతుందంటే నాకు ఆకలి అవుతుంది వాళ్ళతో పాటు. కొబ్బరి చట్నీ టైం పడుతుంది అనేసి అయితే నేను పచ్చిమిర్చి వెల్లుల్లి ఎక్కువ వేసుకొని అయితే స్పైసీగా దోశ చేసేసుకున్నా. ఆనియన్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా చట్నీ లేకుండా తినొచ్చు పెసరట్టు. ఎందుకంటే మీలో ఎంతమందికి ఇష్టం కొబ్బరి చట్నీ? నాకైతే కొబ్బరి చట్నీతో పాటు పచ్చిమిర్చి అలా పక్కన వేయించుకొని తింటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. వేడి అన్నంలో అసలు ఏం అక్కర్లేదు, జస్ట్ అలా కొబ్బరి చట్నీ అలా పచ్చిమిర్చి నంచుకొని తింటూ ఉంటే టకటక ఎంత అన్నమైనా తినొచ్చు. కిచెన్లో నేను ఎందుకు తింటున్నా అనుకుంటున్నారా దోశలు? నాకు దోశ ఇలా పెంక మీద కాలుతూ ఉండాలి, ఇలా ప్లేట్లో తింటూ ఉండాలి వేడిగా, అలా చాలా ఇష్టం. ఇంకెవరైనా వేసిస్తే చాలా బాగుంటుంది, కానీ ఎవరు లేరు మన కోసం అంటే వేయడానికి. అందుకే నాకు నేనే వేసుకోవాలి కాబట్టి కిచెన్లో హాల్లోకి తిరగాలంటే అబ్బా అనిపిస్తుంది, తిన్నట్టు ఉండదు. అందుకే ఇక్కడ నిల్చొని తింటున్నాను దోశలు వేసుకుంటూ. ఇలా వేడి దోశలు ఎవరికి ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు
పెసరట్టు ఎంతమందికి ఇష్టమని నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కొబ్బరి చట్నీ అయితే చేస్తాన్నాను కదా, అలాగే క్యాబేజ్ కూడా దగ్గరికి నేనైతే ఇలా ఫ్రై చేశాను. చాలా బాగుంటుంది. ఓన్లీ కొబ్బరి చట్నీ అంటే తినలేరు కదా, అందుకోసం అయితే ఇలా చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వేడివేడిగా పెట్టేసుకొని తినడమే. ఫుల్ ఆకలి అవుతుంది. నేనైతే పచ్చిమిర్చీస్ అయితే నేను ఫ్రైకి అయితే ఇలా మధ్యలో చీల్చాను. కాకపోతే పొడుగు ఎక్కువనే మళ్ళీ ఆఫ్ చేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిపోగానే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది. కొబ్బరి చట్నీ వీడియో అయితే నేను చేయలేదు. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను దాన్ని అయితే. ఇంకా అన్నం పెట్టేసుకున్న, చట్నీ పచ్చిమిర్చి అయితే వేసుకున్న, క్యాబేజీ కర్రీ అయితే నేను ఫ్రై చేసిన కానీ వేసుకోలేదు. ఇంకా టక్క టక్క తినడం ఆకలి అవుతుంది. ఆహా! ఏమైనా ఉందా? సూపర్ అయిందండి. చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఇలా పచ్చిమిర్చి తీసుకొని అలా తింటూ ఉంటే ఆహా! అది ఫుడ్ అంటే అలా ఆస్వాదించాలండి. చాలా బావుంటుంది. నాకైతే నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టమండి. ఎంతసేపైనా సరే. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.